థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం విజయపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. మనిషికి ఏ విషయాల్లో రిగ్రెట్ ఉండకూడదండి. ఎందుకంటే చాలా అవసరం కూడాను. ఎలానంటే జీవితాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఎమోషన్స్ మీద రెస్పెక్ట్ ఉండదు అండ్ పెద్దవాళ్ళ దగ్గర హానర్ కూడా ఉండదు. ఎలానంటే కొన్నిసార్లు మన ప్రజెన్స్ వేరే వాళ్ళకి గొప్పగా అనిపించవచ్చు, కొన్నిసార్లు మన ప్రజెన్స్ అక్కడ ఉండకపోతేనే బాగుండు అనిపించవచ్చు. కానీ మనం చేసేటువంటి అంటే మనం ఫ్లూక్లో వెళ్ళిపోతుంది కదా జీవితం అనుకునేటువంటి ప్రాసెస్లో కొన్ని విషయాలు మాత్రం డెఫినెట్గా తెలుసుకోవాలి. ఏ విషయాల దగ్గర మనం ఆలోచించి అడుగులు వేయాలి. ఆ రిగ్రెట్ ఫీల్ మనకి లైఫ్ లాంగ్ రాకూడదు. అసలు ఆలోచించి అడుగులు వేస్తాం అనుకుంటాం మనం ఎప్పటికప్పుడు. అవును, ఆ క్షణానికి అది కరెక్ట్ అని ఆలోచించి అడుగులు వేస్తాం. కానీ ఆ డెసిషన్ తప్పు అని తెలిసింది అనుకోండి, ఒక సంవత్సరం ఆగి ఇప్పుడు రిగ్రెట్ అవ్వాలా వద్దా? సో మీరేమంటారు? ఆలోచించి అడుగులు వేయటంలో ఆలోచించి అడుగు వేశారు. అవును, కానీ ఆ అడుగు వేయటం అది తప్పటడుగు అయింది అనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత దీని రిజల్ట్ బయటపడింది. ఆ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకోబట్టి ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు రిగ్రెట్ అవుతామా అవ్వకూడదా? యాక్సెప్ట్ చేయాలండి, ఇంకంతే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ రోజున అది కరెక్ట్ నిర్ణయం అని మనకి ఎన్నో రకాలుగా ఆలోచించి మనం తీసుకున్న నిర్ణయం అది. సంవత్సరం తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆ రోజు ఊహించలేరు. కానీ అప్పటికి మాత్రం మీరు మేధోమథనం చేసి ఓకే ఈ విషయానికి ఈ డెసిషనే కరెక్ట్ ఇవాళకి అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అక్కడితో అయిపోయింది. రిగ్రెట్ సంవత్సరం తర్వాత కొన్ని నెలల తర్వాత దీని యొక్క రిజల్ట్ జరగటం మొదలు పెట్టిన తర్వాత అది మీకు ఫేవరబుల్గా లేకపోతే రిగ్రెట్ అవ్వాలా వద్దా అనే చాయిస్ కూడా అప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎవరు చెప్పరు మీకు రిగ్రెట్ అవ్వాలా వద్దా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ కొంటాం, ఇవాళ ఆలోచించి కొంటాం మనం, అది అద్భుతాలు చేస్తుంది 6 నెలల తర్వాత 6 ఏళ్ళ తర్వాత అని. బట్ అది బోల్తా కొట్టింది అనుకోండి, కాన్సిక్వెన్సెస్ని మీరు ఫేస్ చేయగలిగే ధైర్యం, దమ్ము, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన ఇది, మీ నిర్ణయాన్ని మీరే యాక్సెప్ట్ చేయగలిగేంత ఆ నిజాయితీ మీలో ఉండాలి. తప్పితే అనవసరంగా కొన్నాను అని రిగ్రెట్ అవుతూ విచారపడుతూ కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆ రోజుకి అది కరెక్ట్ డెసిషనే ఆ రోజున్న పరిస్థితికి. కాబట్టి మన పాస్ట్లో మనం చేసినటికి మన ప్రెజెంట్లో రిగ్రెట్ అవుతూ కూర్చున్నా, మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకి ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అని అప్పుడు అవుతూ ఉన్నా ఉపయోగం అయితే ఏం ఉండదు. మనం ఇవాళ ఈ స్టేజ్లో ఇలా ఉన్నాము అంటే దానికి కారణం మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు, చేసిన చేతలు, వాటి యొక్క రిజల్ట్స్ ఇవి. అంటే ఏంటి? నువ్వు ఇవాళ ఇలా ఉండటానికి, నిన్ను ఇలా తయారు కాబడటానికి కావలసిన నిర్ణయాలేవో నువ్వు ఆ రోజు తీసుకోబట్టి ఈరోజు ఇలా ఉన్నావు. ఇది రిగ్రెట్ అవ్వటం వల్ల ఉపయోగం ఉండదు. నువ్వేంటో, నీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటో, నువ్వు వాటిని ఆ పాఠాలు నేర్చుకుంటూ నువ్వు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి. తప్పితే రిగ్రెట్ అవుతూ కూర్చుంటే ప్రెజెంట్ని ఎంజాయ్ చేయలేమన్నది ఫస్ట్ థింగ్. ఇకపోతే కొన్ని ఉంటాయి, అంటే డివోర్సులు తీసుకోవటమో లేకపోతే రిలేషన్షిప్స్ ఎండ్ చేసుకోవటమో, అది కూడా నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయమే. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాను అని నీకు సంవత్సరం తర్వాత తెలిసినంత మాత్రాన నువ్వు చేయగలిగేది ఏం లేదు. ఆ రోజు నువ్వు ఆలోచించి ఈ వ్యక్తితో ఉండలేను కాబట్టి మనం విడిపోదామనే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుని ఉంటారు. దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడు రిగ్రెట్ అవుతూ ఉంటే సంవత్సరం తర్వాత నేను ఆ వ్యక్తికి అనవసరంగా విడాకులు ఇచ్చాను, ఇప్పుడున్నాళ్ళ కంటే ఆ అమ్మాయే బెటరు, ఆ అబ్బాయే బెటరు, ఇలా ఆలోచించడం వల్ల మీ ప్రస్తుత జీవన విధానం ఏమన్నా మెరుగుపడుతుందా? పడదు. కాబట్టి మీరు ఫస్ట్ వాక్యంలో అన్నది కరెక్ట్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయానికి వచ్చే కాన్సిక్వెన్సెస్కి జవాబుదారీగా ఉండగలగండి. రిగ్రెట్ అవటం వల్ల ఉపయోగం లేదు. థాట్ ఎప్పుడు కూడా మన మనసుకి ఏమనిపిస్తుందో అది అనిపించుకుంటూ
అంటే ఏది అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, వెనక ముందు తేడా ఏమి ఉండదు. థింకింగ్లో ఎప్పటికి కూడా ఆ ఫ్యూచర్ని చూడగలుగుతాము, థింకింగ్లో రెగ్యులర్ ఫ్యూచర్ని చూడగలుగుతాము. కొన్నిసార్లు అనాలోచితంగా చేసేస్తాము. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ని కూడా రెస్పాన్సిబిలిటీగా మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఆ మెచ్యూరిటీ ఎట్లా తెలుస్తుందండి మనకి? ఆ మెచ్యూరిటీ ఎలా తెచ్చుకోవాలి అన్నదే అసలు మొత్తం లైఫ్ స్కిల్. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలకి నువ్వు జవాబుదారీగా అకౌంటబుల్గా ఉంటూ నీ లైఫ్ని నా నిర్ణయాల వల్లే నా వల్లే ఇలా ఉంది నా జీవితం అనేది ముందు నువ్వు ఒప్పుకోగలిగితే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అసలు సాల్వ్ అయిపోయినట్టే. జనాలు ఇవాళ అసంతృప్తితో ఉండేది, ఇవాళ మనశ్శాంతి కోల్పోయేది ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని కానీ పొజిషన్ని కానీ యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల. ఒకసారి నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎలా వెయ్యాలి అనేది ఆటోమేటిక్గా థాట్ ఫాలో అవుతుంది. నువ్వు అసలు ఒప్పుకోలేకపోతే నువ్వున్న పొజిషను, నీకు జరిగిన నష్టమో, నీకు జరిగిన అన్యాయమో, నీకు జరిగిన ఏదైనా సరే, నువ్వు ఈ క్షణంలో నువ్వున్న పొజిషన్ని నువ్వు ఒప్పుకోలేకపోతే నెక్స్ట్ స్టెప్ అసలు అగమ్యగోచరంగా ఉంటుంది. అలా ఎన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతాము? నీకు చాయిస్ ఉందా? యాక్సెప్ట్ చేయకపోతే చాయిస్ ఉందా? నువ్వు యాక్సెప్ట్ చేసి నేను ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, నిన్న బాగా చదవాల్సింది, మొన్న సినిమాకి వెళ్లకుండా ఉండాల్సింది, ఫ్రెండ్ పిలిస్తే ఆడుకోకుండా ఉండాల్సింది, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? ఇక్కడే ఆగిపోతావా? ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి? సప్లిమెంటరీ రాయాలా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాయాలా, దీన్ని ఎలా పాస్ అవ్వాలి, మళ్ళీ నిన్న చదవకుండా చేసిన తప్పులు రిపీట్ అవ్వకుండా ఈసారి ఖచ్చితంగా ఎలా సబ్జెక్ట్ నేను పాస్ అవ్వాలి. సో ఏ థాట్ బెటర్ అంటారు? ఒప్పుకుని నెక్స్ట్ ఎలా పాస్ అవ్వాలని ఆలోచించడం బెటరా? అలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు నేను ఫెయిల్ అయ్యేవాడిని కాదు. కానీ నిజమేంటి? నువ్వు ఫెయిల్ అయిపోయావు, దాన్ని ఒప్పుకో, మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలో నేర్చుకో. ఇది ముందుకెళ్ళటం అనేది, ఇది వెనక్కి వెళ్ళటం అనేది. సో చిన్నదైనా పెద్దదైనా జరిగిన దాన్ని నువ్వు ఒప్పుకోగలిగినప్పుడే తర్వాత ఏమి చెయ్యాలి అనేది ఒక మనసు ఆలోచించటానికి సిద్ధపడుతుంది. నువ్వు జరిగిందే ఒప్పుకోలేకపోతే నేను ఫెయిల్ అవటం ఏంటి, అసలు నేను ఎలా ఫెయిల్ అయ్యాను, నేను చాలా ఇంటెలిజెంట్, ఒక్కసారి చదివితే రాసేయగలను, అలాంటిది నేను ఎలా ఫెయిల్ అయ్యాను, ఈ ఆలోచన నిన్నెక్కడికన్నా ముందుకు తీసుకెళ్తాను. నువ్వు ముందే ఆలోచించాల్సింది, బాగా చదివి ఫెయిల్ అవ్వకుండా ఉండగలగాలి అని. అది చేయలేదు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు రిగ్రెట్ అవటం కన్నా దాన్ని ఒప్పుకుని జీవితంలో మళ్ళీ రిగ్రెట్ అయ్యే ఛాన్స్ నీకు నువ్వు ఇచ్చుకోకుండా ఉండటానికి దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు ఎలా వెళ్ళగలగాలి అని తెలుసుకున్నాడు. మళ్ళీ రిగ్రెట్ అవ్వటానికి వాడికి అవకాశం ఇచ్చుకోడు. ఎందుకంటే దాన్ని ఒప్పుకుని జరిగిన విషయం నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాడు కాబట్టి వాడికి ఎప్పుడు సక్సెస్సే ఉంటుంది. ప్లస్ జీవితం ఎన్నోసార్లు చెప్పాను నేను, మనం అనుకున్నట్టు ఉంటే అది జీవితం కాదు. జీవితం ఎప్పుడు అనుకోని మలుపులు, అనుకోని సంఘటనల సమాహారమే జీవితం. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు. కాబట్టి జీవితంలో జరిగే వాటికి నువ్వు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక దానికి చాలా పరిపక్వత కావాలి, మెచ్యూరిటీ కావాలి, చేసే పని మీద ఒక క్లారిటీ కావాలి. స్టిల్ నీకు రిగ్రెట్ అవ్వే ఛాన్సులు వచ్చినా అవ్వకుండా ఎలా తీసుకోవాలి అనేది ఒకటి. చాలామంది ఆస్ట్రేలియాలో బ్రానీ వేర్ అనుకుంటా, ఆస్ట్రేలియాలో ఒక నర్సు తన దగ్గరికి వచ్చిన పేషెంట్లు బెడ్ మీద అవసాన దశలో ఉన్న వాళ్ళందరినీ ఒక 10 ఏళ్ల పాటు, ఒక డికేడ్ 10 ఏళ్ల పాటు వాళ్ళని క్వశ్చన్లు అడుగుతా మీరు జీవితంలో ఈ స్టేజ్లో ఉన్నారు కదా, చివరి దశలో మీరు వేటికి రిగ్రెట్ అవుతారు లైఫ్లో, దేనికి విచారం, మీకు ఏ విషయాల పట్ల మీరు విచారం వ్యక్తం చేస్తారు అన్నప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పేది. వాళ్ళంట మేము అనవసరంగా ఇంత కష్టపడ్డాము, ఒక కంపెనీ కోసమో ఒక రిలేషన్షిప్ కోసం అంత కష్టపడకుండా ఉండాల్సింది, కొంచెం మాకు మేము టైం ఇచ్చుకోవాల్సింది అనేది ఒకటి రిగ్రెట్ అవుతారంట. 2, మా ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు రిలేషన్షిప్లో కానీ ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మా రియల్ ఫీలింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు నచ్చదు కానీ మీకోసం నచ్చింది అని ఒప్పుకుంటాను నేను. అలా అన్ని విషయాలు, నచ్చని విషయాలు అవతలాళ్ళు ఏమనుకుంటారో అని ఒప్పుకుంటూ సరిపెట్టుకుంటూ
వెళ్ళినప్పుడు ఏంటంటే చివరికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకు ఆనందం ఉండదు. సో నా ఫీలింగ్స్ని ఇంకా బాగా నేను ఎక్స్ప్రెస్ చేసుంటే బాగుండేది అవతల వ్యక్తులకి అనేది ఒక రిగ్రెట్ ఉందంట. ఇంకోటి నా జీవితాన్ని నేను ఇంకా సంతోషంగా జీవించి ఉండాల్సింది అనే ఒక రిగ్రెట్ ఉందంట. అలాగే నా కోసం నేను టైంను కేటాయించుకుని ఉండాల్సింది, ఇదొక రిగ్రెట్. అన్నిటికంటే పెద్ద రిగ్రెట్ అంట, నా కలల కోసం నేనుగా అంటే ట్రూ టు మై సెల్ఫ్, నేనేంటో నేను అలాగే జీవించి ఉండాల్సింది. అంటే మనం చాలామంది నటిస్తూ ఉంటాం జీవితంలో, నచ్చింది అంటాం, నచ్చింది నచ్చలేదంటాము, లేకపోతే అవతల వ్యక్తుల కోసం ఏదో భరిస్తాము, ఇలాంటివన్నీ చేసి మనల్ని మనం కోల్పోతాం. ఇది అన్నిటికంటే పెద్ద రిగ్రెట్ అంట. నాతో నేను నిజాయితీగా ఉండాల్సింది, నేనేంటో నాలాగా నేను బ్రతకాల్సింది అనే ఒక రిగ్రెట్. ఈ మేజర్ రిగ్రెట్స్ లేకుండా గనక మీరు ఉండగలిగితే చివరికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇలాంటి విచారాలు, ఇలాంటి రిగ్రెట్స్ లేకుండా గనక, ఇప్పుడు చూడండి మన కోసం మనం బ్రతుకుతాము, మన సంతోషం కోసం మన ఫీలింగ్స్ ఏంటో అవతల వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఎంత పని చేయాలో అంత పనే చేస్తాము. మనం లేకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది. నేను లేకపోతే కోడి కుయ్యకపోతే తెల్లారదేమో అనుకోవాల్సిన పని లేదు కోడికి, ఇవాళ అన్నీ ఉన్నాయి. మనిషి కూడా అంతే. నేను వెళ్ళి పగలదీసి పగలబొడి చేయకపోతే అక్కడ ఏదో జరిగిపోద్దా ఆఫీసులో, కంపెనీలో అనుకోక్కర్లా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని మీరు ఆస్వాదిస్తూ బ్రతకండి. ఇవి మేజర్. ఈ రిగ్రెట్స్ లేకుండా గనక మీరు చూసుకుంటే గనక మిగతా అన్నీ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా తీసుకున్న నిర్ణయాలకు కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలకు కానీ వేటికి కూడా రిగ్రెట్ అవ్వకుండా ఉండగలగటానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటన్నిటి ఫలితమే ఇవాళ మీరు. గ్రేట్ అనాలిసిస్ అండి. క్లైమాక్స్ అయితే అదరగొట్టేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, నేను ఒక చోట ఆలోచించాల్సింది అనేటువంటి క్లారిటీకి వచ్చేసారు. అంటే ఏదైతే జరిగిందో నా లైఫ్లో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో నేను అలా చేసి ఉండకపోతే బాగుండేది అనుకునేటువంటి దానికంటే కూడా ఇప్పటికైనా మారడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన క్రియేట్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ విజయపేదన గారు.